నిశ్శబ్దమైన వీధి చివర్లో చిన్న టామీ ఒంటరిగా కూర్చున్నాడు. అతని భోజనం గట్టిగా కట్టిపెట్టబడి ఉంది. పొలాల వైపు వెళ్లడానికి సరైన సమయం కోసం అతడు ఎదురుచూస్తున్నాడు. కాని అప్పుడు ఆ పెద్ద ఇంటి అమ్మాయిలు అక్కడికి వచ్చారు. అమ్మాయిలు అతడి ముందు ఆగిపోయారు. వారి కుతూహల భరిత చూపులు పదునుగా ఉన్నాయి. ఉదయపు వెలుతురులో వారి మెరిసే బూట్లు ప్రకాశించాయి. టామీ, నీవు అలసిపోయావా అని వారు అడిగారు. అవును అని టామీ చిరాకుతో అన్నాడు. నాన్న పొలాల్లో ఉన్నారు. జాతర మొదలయ్యే ముందు ఆయనకు భోజనం తీసుకెళ్ళాలి. నీవు ధనవంతుడు కావాలని అనిపించదా అని వారు ఆట పట్టించారు. కాని టామీ తల ఊపాడు. లేదు, అది చాలా ఖరీదైనది. ధనవంతులు పొలాల్లో కూర్చుని భోజనం చేయలేరు. తల ఎత్తుకుని గర్వంగా టామీ నడిచిపోయాడు. అతని చిన్న బూట్లు సూర్యకాంతి పూసిన దారిపై దుమ్ము లేపుతున్నాయి. పేదవాళ్లు ధనవంతులపై దయ చూపాలి టామీ ఆలోచించాడు. ఎందుకంటే వాళ్లలా జీవించడం అంత సులభం కాదు. మరి ఆ విస్తారమైన పొలాల్లో కాంతివంతమైన ఎండ కింద తన తండ్రి పనిచేస్తున్న చోట టామీ గర్వంగా అనిపించుకున్నాడు. ఎందుకంటే ప్రపంచాన్ని నిర్మించేవాళ్లలో తాను కూడా ఒకడని తెలుసుకున్నాడు.